దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో నవరాత్రి ఉత్సవంలో 8వ రోజు శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు శ్రీ మహాగౌరీదేవి అలంకారంలో దివ్యమంగళకర స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు 8వ రోజు శ్రీ మహాగౌరీదేవి అలంకార రూపంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీ మహాగౌరీదేవి అలంకారం చేసి వైభవంగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్యమంగళకర రూపాన్ని కొలువుదీర్చారు. అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు, బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ మహాగౌరీదేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించి బాలజ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించారు. 9 రోజుల పాటు విశేష దివ్యాలంకారాలతో దుష్ట సంహారణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులు పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తదితర ఆలయ అధికారులు కూడా పాల్గొన్నారు.